Hello, my dear friends and students. Good morning. Today, application of trigonometry 9.1 10th class mathematics. First problem. 11th problem. A TV tower stands vertically on the bank of the canal. On the bank of the canal, a canal గట్టు మీద ఒక టీవీ టవర్ స్టాండ్ అయి ఉందండి. లెట్ us see, it is the bank of the canal అనుకుందాం. ఇక్కడ ఒక టీవీ టవర్ ఉంది. All right, టీవీ టవర్ is there on the bank of the canal. From the point on the other bank directly opposite to the tower, ఈ టవర్ కి ఆపోజిట్ సైడ్ న అదర్ బ్యాంక్ ఇంకో కెనాల్ కి ఇంకొక గట్టు ఉంటుంది కదండి, అక్కడి నుంచి అక్కడ టవర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టవర్ is 60 degrees. ఇక్కడ నుండి చూసాడండి, ఇక్కడ నుండి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ది టవర్ ఎంత వచ్చింది? ఎస్, 60 degrees వచ్చింది. ఆల్ రైట్, ఎస్. ఇది ఇక్కడ 90 degrees ఉందండి. ఈ టవర్ తిన్నగా ఉండట్టే లేక కరెక్ట్ ఇంకా కాదు, ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ ఆల్వేస్ రిలేటింగ్ టు ది ట్రయాంగిల్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఓన్లీ. ఇక్కడ 60 degrees తో చూసాడండి. ఆల్ రైట్, ఎస్. ఫ్రమ్ ది అనదర్ పాయింట్ 20 meters away ఫ్రమ్ దిస్ పాయింట్ అనదర్ లైన్ ఇంకొక 20 meters ఇంకొక అవతల ఈ లైన్ ని ఇట్లా జాయినింగ్ చేసేసి ఇక్కడ 30 degrees యాంగిల్ తో చూశాడండి. దీని ఎంత 30 degrees యాంగిల్ తో చూశాడు. ఆల్ రైట్, చూశాడు. ఎస్, టాప్ ఆఫ్ ది టవర్. యా, నౌ ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్. ఈ హైట్ ఒకటి కనుక్కోమంటున్నాడు అండ్ ది విడ్త్ ఆఫ్ ది కెనాల్ కనుక్కోమంటున్నాడు అండి. ఎస్, లెట్ us నేమ్ దెమ్. ఏ, బి, సి, డి నేమ్ దెమ్. హైట్ ఆఫ్ ది టవర్ ఎంత? హెచ్ అనుకుందాం, హెచ్ మీటర్స్ అనుకుందాం. ఇక్కడ డి టు సి, ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ది కెనాల్ నుండి ఒక 20 meters అవతలకి వెళ్ళి చూసాడు కదా, 30 degrees ఆన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ తో ఇది 20 meters అనుకుందాం అండి. బట్ సిబి ఎంత? ఒక డి మీటర్స్ అనుకుందాం. All right, now we do the problem very clearly. After doing the problem, drawing the figure, what we have to do? We have to describe. Description of the sum is nothing but points wise writing the point wise what is there in the sum. Sum లో ఏముందో points wise రాయటమే description. Yes, మనం డిస్క్రైబ్ చేద్దాం చూడండి. Yes, a TV tower is on the bank. TV tower is on the bank. The height of the tower is h meters. The height of the tower is h meters. All right. Now, what is the canal width? Canal width is how much? C to B, D meters. Let us say D meters. Canal height is D meters. Let us write is equal to. Now, what is C to D? From C దగ్గర నుండి ఎంత దూరం వచ్చాడు? C to D is 20 meters. 20 meters away దగ్గరకు చూసారు చూడండి, 20 meters. ఆల్ రైట్, ఎస్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ తో at C, that means other side of the bank. At C angle of elevation is 60 degrees. Angle of elevation is 60 degrees. At D, angle of elevation is 30 degrees. We described it. ఇక కనుక్కుందాం చూడండి. ఫస్ట్ ఇక్కడ నుండి తీసేసుకుందామా? ఎస్, ఇక్కడ నుండి తీసేసుకుంటే ఇదండి మనకు ట్రయాంగిల్. ఇది ఈ ట్రయాంగిల్ లో ఏడిబి ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏడిబి కదండి. ఏడిబి లో మనం యాంగిల్ D is 30 degrees. Angle D is 30 degrees. మనం యాంగిల్ B is equal to 90 degrees. It is what is right angle triangle అని అనుకున్నాం కదా. ఎస్, అది కూడా మెన్షన్ చేయాలి. యాంగిల్ D is equal to how much? 30 degrees. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటండి?
ఇక్కడ హైట్ కనుక్కోవాలి అండ్ ఎడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. థీటాకి ఇదేమో ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ కి ఎడ్జసెంట్ సైడ్ కి మాత్రమే రిలేషన్. ఆ రిలేషన్ ఏమిటి? tan రిలేషనే కదా. ఎస్ tan 30 ఈజ్ ఈక్వల్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ 30 degrees. tan 30 degrees is equal to opposite side by adjacent side. Opposite side by adjacent side. Adjacent side. Tan 30 అంటే ఎంతంటే మనకు తెలుసు కదా. Tan 30 is equal to 1 by root 3. 1 by root 3 is equal to opposite ఎంతండి? h కదా. h by s. adjacent side ఎంతండి? మొత్తం కదా. ఈ 20 plus d మొత్తం అయితేనే కదా మనకు. ఇప్పుడు we are seeing the total triangle కదా మనం చూసేది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడ d అని ఇచ్చాడు. 20 plus ఎంత? d. Now cross multiplication let us చూద్దాం. చూడండి, h root 3h is equal to root 3h is equal to 1 into 20 plus d 1s. root 3h is equal to 20 plus d and d. h కనుక్కున్నాం మనం. h is equal to 20 plus d. ఇక్కడ root 3h అంటే root 3 into h కాబట్టి ఇక్కడ by వచ్చేసి root 3 వస్తుందండి. yes, h ఎంత వచ్చిందండి? yes, 20 plus d root by root 3 వచ్చిందండి. ఆల్ రైట్. ఇంకొక యాంగిల్ ఉంది కదా. యాంగిల్ 60 డిగ్రీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కదా. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎట్ సి. ఎట్ సి అంటే అదర్ బ్యాంక్ ఆఫ్ ది రివర్, అదర్ బ్యాంక్ ఆఫ్ ది కెనాల్. ఎట్ సి ఈజ్ 60 degrees. ఇక్కడ కూడా 60 degrees అంటే ఇది కనుక ఇది బై ఇది, ఈ రెండింటికే కదా మన రిలేషన్. ఈ రెండింటికి రేషియో ఏమిటి? tan రేషియోనే కదా. yes, tan 60 అంటే ఎంత అండి? tan 60 అంటే 1 by what is ఇక్కడ 30 అంటే 1 by root 3 కదా. tan 60 అంటే root 3 అండి. root 3 is equal to h by d. h by అంటే ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. ఇదే కదా మనం కనుక్కునేది. ఇప్పుడు చూద్దాం. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. yes, h is equal to h 1h is h d root 3 into d. yes, ఇది 2 వేసుకుందామండి. ఇక్కడ 2, ఇది 1 వేసుకుందాం. ఇక్కడ h is equal to 20 plus d వచ్చి by root 3 వచ్చింది. ఇక్కడ h is equal to root 3 into d వచ్చింది. అంటే ఫస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు ఇంత, ఇక్కడ కూడా h ఈజ్ ఈక్వల్ టు ఇంత. అంటే ఈ యొక్క వాల్యూ కూడా ఈక్వల్ అవుతుందా కదా. దే ఫ్రమ్ రాసుకోండి. ఫ్రమ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ ఇక్కడ చూద్దాం. చూడండి, 20 ప్లస్ d బై 20 plus d by root 3. root 3 is equal to ఈ h విలువ ఎంతండి? root 3 into d. ఇదండి మనకు వచ్చింది. ఇక్కడ ఎందుకు వేసుకున్నామో ఇది మాత్రం క్లియర్ గా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చేసినప్పుడు h is equal to 20 plus d by root 3 వచ్చింది. రెండో చేసినప్పుడు ఈ 60 డిగ్రీ చేసినప్పుడు h is equal to root 3 into d వచ్చింది. ఇక్కడ h is equal to ఇంత, ఇక్కడ h is equal to ఇంత. ఈ రెండు h లు కూడా ఈక్వల్ కాబట్టి దీనికి రెండు వాల్యూలు కూడా ఈక్వల్ అవుతాయి. అది ఇక్కడ అందుకని ఫ్రమ్ 1 is equal to 2 కాబట్టి 20 plus d by root 3 is equal to root 3 into d. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందామా. 3 into root 3 into root 3d is equal to ఈ రెండు మల్టిప్లికేషన్ is equal to 20 plus d. 120 plus d 120 plus d నే కదా. yes, చూద్దాం. చూడండి, ఇప్పుడు root 3 into root 3 ఎంతో చూడాలండి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. root 3 into root 3 is equal to under root 3 into 3 అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 3 స్క్వేర్ అండి. స్క్వేర్ లో రూట్ కొట్టుకుపోతే 3 కదా మిగులుతుంది. yes, root 3 is root 3 is equal to 3 into d 3d is equal to 20 plus d అండి. 20 plus d. అయితే వేరియబుల్స్ అన్ని ఒకవైపు తెచ్చుకుందామండి. వేరియబుల్స్ అన్ని కూడా ఒకవైపు తెచ్చుకుందాం. ఇది 3d ఉంది ఇటువైపుకి, ఇక్కడ రాసేసుకుందామా. 3d ఈ ప్లస్ d ఇటువైపు వచ్చేటప్పటికి మైనస్ d అవుతుంది. మైనస్ d ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్కన ఏముందండి 20 ఉంది.
దట్ ఈస్ ఈక్వల్ టు 3 డీలో నుండి ఒక డి తీసేస్తే మనకు 2 డీలు కదా మిగిలేది 2d ఈజ్ ఈక్వల్ 20. దేర్ఫోర్ d ఈజ్ ఈక్వల్ 20 బై ఈ 2 ఇటు వస్తుంది కదా కొట్టేస్తే 10 అండి. ఎస్ d ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 10 మీటర్స్ వచ్చింది. అంటే కెనాల్ డిస్టెన్స్ ఎంత ఉందండి 10 మీటర్స్. కెనాల్ డిస్టెన్స్ ఈజ్ రాద్దాం ఇక్కడ కెనాల్ డిస్టెన్స్ ఈజ్ 10 meters. ఎస్ ఆల్రెడీ రాసామండి కెనాల్ డిస్టెన్స్ 10 meters వచ్చేసింది. కావాల్సింది హైట్ కదా హైట్ ఎక్కడ ఉంది చూడండి హైట్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు √3d కదా. దేర్ఫోర్ హైట్ ఈజ్ ఈక్వల్ HIGHT హైట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది √3 ఇంటూ d √3 ఇంటూ డి కదా వచ్చేసింది √3 చక్కగా రాసుకోండి. ఎస్ √3 ఇంటూ డి దట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ డి ఎంత వచ్చింది 10 దట్ ఈజ్ ఈక్వల్ 10 √3 ఈజ్ హైట్. ఎస్ ఇది ఎంత అండి 10 √3 ఈజ్ హైట్ ఎంతండి 10 √3. మనకు కెనాల్ వచ్చింది నెక్స్ట్ ఈ హైట్ కూడా వచ్చేసింది. అదండి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ పడకుండా చేస్తేనే అదే ఈజీ. ఇంతకంటే ఏమీ లేదు. ఫిగర్ డ్రా చేసుకోవటం ఈ రెండు వాల్యూ చూసుకోవటం రేషియోస్ కరెక్ట్గా ఉందో చూసుకోవటం. ఎస్ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.